సూర్యాపేట జిల్లా మునుగాల మండలం గణపవరం గ్రామంలోని చెరువు శిఖం భూమి విషయమై గత సంవత్సర కాలంగా గ్రామానికి చెందిన దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తూ తమని ఇబ్బందులకు గురి చేస్తున్న మునుగాల పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ పై చట్టరీత్యా తక్షణమే చర్యలు తీసుకుని ఆయనను విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు దళితులు ధర్నా చేపట్టారు. గణపవరం గ్రామంలోని చెరువు భూమిలో భూమి యాజమాన్య హక్కు కల్పించి నిరుపేదలైన దళితులకు సేద్యం చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తహసీల్దార్ రామకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద దళితులపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. మా నాన్నగారు 20 ఏళ్ల కింద సద్దలు కన్నులు పెసలు జల్లం చేసుకున్నాం. కొన్నాళ్ళకి వదిలిపెట్టిన చెరువు నుండి కొన్నాళ్ళు పోలేదు. మధ్యాహ్న పక్కమటున్న నాగిరెడ్డి మమ్మల్ని ఉదాహరణ కేసుల పాలు చేసి స్టేషన్లకు దోలటం అట్లా చేస్తుండే మమ్మల్ని రానియట్లేదండి. ఆ భూమి మాకు న్యాయం చేయాలని నేను పుల్లయ్య కొడుకుని మమ్మల్ని ఎంటాడుతుండు ఎస్ఐ గారు. నా పేరు సూరపల్లి శ్రీను, మాది మునుగాల మండలం గణపవరం గ్రామం. విషయం ఏంటంటే 30 సంవత్సరాల క్రితం మా తాతగారైన సూరపల్లి పుల్లయ్య గారు చెరువు శిఖరం భూమిని తన యొక్క వృత్తి కోసం గత 30 సంవత్సరాల క్రితం సేద్యం చేయడం జరిగింది. ఆ సేద్యంలో భాగంగా పెసరలు, దోసకాయలు లాంటి పంటలు పండించారు. కొన్ని రకాల కారణాల వల్ల చెరువు నిండడం జరిగింది. ఆ చెరువు నిండడం వల్ల తర్వాత అది చేయలేకపోయాను. ఒక 10 సంవత్సరాల తర్వాత మా తాతగారు చనిపోవడం, అలాగే మా నాన్నగారు చనిపోవడం, మా పేనాన్న చనిపోవడం లాంటిది జరగడం వల్ల ఆ యొక్క ఫీల్డ్ మీదకి పోలేకపోయాను. ఈలోగా మా బాబాయ్ అతను సహకారంతో మాకు విషయం తెలుసుకొని తేలిని మా భూమి మేము చేసుకుందామని ఆ ఫీల్డ్ మీదకి పోతే ఆ పక్కనే ఉన్న గోపిరెడ్డి నాగిరెడ్డి అనే రైతు 20 ఎకరాల భూస్వామి అతను పక్కన ఉన్న చెరువు శిఖరం భూమి మేము చేసుకుంటుంటే చేయనీయకుండా ఆ పక్కనున్న చెరువు శిఖరం భూమి కూడా నాకే అయితే అని చెప్పి మాపై అక్రమంగా మునగాల పోలీస్ స్టేషన్ పిఎస్లో అక్రమ కేసు పెట్టి మాపై బైండర్ కేసు చేయించిండు మరియు ఎఫ్ఐఆర్ చేయించిండు. కాబట్టి ఎస్ఐ గారు ఆ ఫీల్డ్ ఎంక్వైరీ ఏం చేయకుండా నాగిరెడ్డి ఇచ్చిన పిటిషన్ ఆధారం తీసుకొని మాపై అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని చాలా వేధిస్తుండు. వారం 10 రోజుల నుంచి మేము నైట్ పూట 7 8 ఇళ్ళకి కానిస్టేబుల్ని పంపి మా ఇళ్ళల్లో దొంగలను చూసినట్టుగా ఏదో మర్డర్లు చేసినట్టుగా మమ్మల్ని ఎదుగుతుండ్రు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.